ఇది మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు, కానీ ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోతుంది. అక్కడ ఈవినింగ్ టైంలో కూర్చొని వెళ్ళే ట్రైన్ వచ్చే ట్రైన్ చూస్తుంటే ఆ మజానే వేరు అసలు. అఫ్కోర్స్ నేను కూడా ఒక ట్రైన్ లవర్నే, సో చాలా బాగుంటుంది ఆ వ్యూ చూడడానికి. ఇంక ఈ బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తుంది ట్రైన్. గోదావరి స్టేషన్ పక్కనే ఒక పార్క్ ఉంటుంది, ఫోటోషూట్స్ తీసుకోవడానికి వస్తారు ఈ ప్లేస్కి. సో ఇది గోదావరి స్టేషన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట పక్కనే. ఇక్కడ థియేటర్ ఉంది శివజ్యోతి అని. దీని అమ్మ రాజమండ్రిలో ఉన్నాను కానీ ఇప్పుడు దాకా నేను దీంట్లో ఒక సినిమా కూడా చూడలేదు నేను. ఈ సినిమాలు ఎప్పుడు ఆడతాయి ఎప్పుడు ఆడవు కూడా నాకు ఎప్పుడు కనపడదు తెలియదు కూడా. ఇప్పుడేదో వాడుతుందంట, ప్రీ వెడ్డింగ్ షో అంట ఏదో సినిమా. సో ఈ పాయింట్ వచ్చేసి దీన్ని గోకవరం బస్ స్టాప్ అంటారు. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ మారేడుమల్లి వెళ్ళాలి. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి రావాల్సిన ప్లాన్ అయిపోయింది. ఇప్పుడు రాజమండ్రి నుంచి మారేడుమల్లి వెళ్ళాలి. మళ్ళీ రేపు మారేడుమల్లి నుంచి గుడిసె అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటా. ఒకరు బస్ స్టాప్ నుంచి లెఫ్ట్ తీసుకొని రంపచోడవరం వైపు వెళ్ళాలి. అక్కడ వీలైతే కుదిరితే రంప అండ్ మారేడుమల్లి చూసుకొని నెక్స్ట్ డే గుడిసె.